హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ట్రయాంగులర్ ప్రిజం యూస్ చేసుకుని అసలు రెయిన్బో ఎలా ఫామ్ అవుతుందో దాని గురించి ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. చూడండి, ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి నేను మొబైల్ టార్చ్ ఆన్ చేసి ఈ రకంగా ప్రిజం పైన వేయబోతున్నాం. అక్కడ ఏదైనా ప్యాటర్న్, కలర్ఫుల్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, నేను ఎప్పుడైతే లైట్ని ప్రిజం పైన వేసి దాని యొక్క రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ని లైట్గా ఇలా బెండ్ చేస్తానో ఈ రకంగా రెయిన్బోకి సంబంధించిన ఒక కలర్ఫుల్ ప్యాటర్న్ అనేది ఇక్కడ సన్నగా బౌండరీలో ఫామ్ అయినట్టు మనం ఒకసారి గమనించవచ్చు అనమాట. కాబట్టి మీరే ఒకసారి చూడండి. చూసారు కదా, ఈ రకంగా ఒక కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, జనరల్గా ఈ సన్లైట్ అనేది వైట్ లైట్ అన్నమాట. ఈ వైట్ లైట్లో సింగిల్ కలర్ కాదు, మొత్తం కలిపి 7 కలర్స్ ఉంటాయి. దాన్నే మనం విబ్జిఆర్ అంటాం. ఎప్పుడైతే ఇది ప్రిజంలో నుంచి పాస్ అవుతుందో ఆ 7 కలర్స్ కూడా సపరేట్ అవ్వడం జరుగుతుంది. అదే మనకి రెయిన్బోలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనం ప్రిజం ప్లేస్లో వాటర్ డ్రాప్లెట్స్ అని ఉంటాయి. ఎప్పుడైతే వర్షం పడిన తర్వాత వాటర్ డ్రాప్లెట్స్లో వైట్ లైట్ అనేది పాస్ అవుతుందో ఈ 7 కలర్స్ అనేది స్ప్లిట్ అయ్యి మనకి రెయిన్బోలా కనిపిస్తుంది అనమాట.